తిరుపతి జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణ వనంలో ఇంటర్ విద్యార్థిని జీవ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తమ కుమార్తె మృతికి ఓ సోషల్ టీచర్ కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తానని నమ్మించి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని సెల్ ఫోన్లో టీచర్తో జరిగిన చాటింగ్ ఆధారాలు కూడా ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. మా కరెస్పాండెంట్ రవి వర్మ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. రవి, శ్రీదేవి, ఇవాళ పుత్తూరు సమీపంలోని నారాయణవనం మండలంలో విషాద ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా గత నెలలో జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా జీవ అనే విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు విద్యార్థికి ఎంపీసీ చదువుతున్నట్టు విద్యార్థికి ఇంజనీరింగ్లో సీటు తీస్తానని చెప్పేసి నమ్మబలిగినటువంటి సోషల్ టీచర్గా పనిచేసినట్టు మునివేలు జీవ అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం అయితే చేశాడు. లోపరుచుకోవడమే కాకుండా లైంగికంగా వేధించాడని చెప్పి కూడా చాటింగ్ ద్వారా అతనితో జరిపినటువంటి ఫోన్ చాటింగ్ ద్వారా బహిర్గతమైంది. అయితే తల్లిదండ్రులు కూడా గతంలో కూడా టీచర్ పట్ల చనువుగా వ్యవహరించడాన్ని తల్లిదండ్రులు ఆక్షేపించారు కూడా. అయితే శృతి మించడంతోనే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చెప్పి కూడా ఇవాళ విషయం బయట పొక్కింది. దీని మీద టీచర్ మునివేలు ప్రవర్తన మునివేలు వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకునిందని చెప్పేసి మృతురాలి పేరెంట్స్ అయినటువంటి వారు గోపి హంసలు ఇవాళ నారాయణవనం పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేశారు. నారాయణవనం పోలీసులు ఫోన్ చాటింగ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. భవిష్యత్తులో ఇలా ఏ ఉపాధ్యాయుడు కూడా విద్యార్థుల పట్ల ఇలాంటి అనుచితంగా ప్రవర్తించకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి విద్యార్థిని తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోక్సో కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. మునివేలును కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ సాగిస్తూ వస్తున్నారు. శ్రీదేవి. రైట్ రవి వర్మ, థ్యాంక్ యూ.